హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారున. సో ఇప్పుడు మేము కర్నూలులో ఉన్న మన తెలంగాణలో ఉంది ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది రాముంది అండ్ ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. సో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఇదైతే వచ్చేసి కృష్ణా నది దగ్గర ఉంది. సో చూడ్డానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, కానీ చాలా దూరం. మన బోయిన్పల్లి నుంచి ఇది చాలా దూరం. చూడండి, ఇక్కడ కృష్ణా నది దగ్గర ఉంది. ఇక్కడ మేమైతే 7 o'clockకి వస్తే ఇక్కడ నైట్ 3 o'clockకి ఇక్కడ ఉండే. ఇక్కడ మేము నిద్ర చేసి ఇంకా ఇక్కడ స్నానం కూడా చేయాలి, కృష్ణా నది కాబట్టి మేము స్నానం చేసి ఇంకా దీపాలు వదిలేసాము. దీపాలు కూడా వదలాలి కాబట్టి. సో కార్తీక మాసంలో మేము ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ. చూడ్డానికి చాలా బాగుంటుంది టెంపుల్. మీరు కూడా పక్కా విజిట్ కండి. కర్నూలులో ఉంది ఇది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ మా అక్క అండ్ మా చెల్లి హాయ్ చెప్తున్నారు. సో నెక్స్ట్ మా పేరెంట్స్ అందరినీ, మా ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తాను. సో 5 మెంబర్స్ అయితే వచ్చాము మేము. వాళ్ళది ఒక ఫ్యామిలీ, మాది ఒక ఫ్యామిలీ. ఇక్కడ మా చెల్లె కోతి లెక్క నా ఇంటనే తిరుగుతుంది అప్పటి నుంచి. సో చూడండి మీరు కూడా. సో లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. సో చూడండి, చాలా చాలా బాగుంది లొకేషన్. సో చలి బాగా పడుతుంది, చాలా చలి ఉంది. అండ్ మా డాడీ హాయ్ చెప్తున్నారు. సో నెక్స్ట్ చూపిస్తాను రండి. సో నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య హాయ్ చెప్తున్నారు. మా మమ్మీకి హాయ్ చెప్పమంటే బొట్టు పెట్టుకోనికి వెళ్తుంది. అండ్ మా అన్నయ్య వాళ్ళకి హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ లోపలికి వెళ్తున్నారు. సో చెప్పారంట. సో చూడండి, మీరు కూడా ఈ లొకేషన్ని పక్కా విజిట్ కండి. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తాం మేము ట్రావెలింగ్లో. ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా. సో మీరు కూడా విజిట్ కండి. అండ్ మా మమ్మీ నాకు ఇక్కడ బొట్టు పెట్టింది. సో మా అక్క ఫ్లవర్ పెడుతుంది నాకు, రోజ్ ఫ్లవర్. ఎంత పింక్ కలర్లా ఉంది కదా. సో ఇంక ఇక్కడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్తాము. ఇంకా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ చాలా చలి అయితే ఉంది ఇక్కడ. మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి చాలా వెదర్ కూల్గా ఉంది. అండ్ ఇలా ఉనికి నుండే మేము ఆ కృష్ణా నదిలో స్నానం చేసేటప్పుడు వాటర్ అయితే చాలా కూల్గా ఉండే అక్కడ. సో చూడండి, ఇక్కడ స్వామి వాళ్ళు అయితే ఉన్నారు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ టెంపుల్ మీరు చూడండి, అది రాముని గుడి. సో ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంది. సో ఇప్పుడు మేము వెళ్తాము ఎంట్రీకి. సో శివాలయంకి వెళ్తాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ. అండ్ మేము ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అంటే ఆహుబిల్లానికి కూడా వెళ్తాము నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయాక. సో ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో చూడండి, ఇక్కడ కృష్ణా నది ఇదంతా ఎంత బాగుందో కదా. చాలా లోతుగా ఉంది, నీళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. చూడడానికి అయితే అన్ని స్టెప్సే ఉంటాయి వాటర్లో. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం వాటర్లో. అండ్ మా మమ్మీ వాళ్ళు దీపాలు కూడా వదిలారు. కార్తీక మాసంలో అయితే మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా బాగుంటుంది ప్లేస్ చూడడానికి. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూడండి మీరు కూడా. సో లోపలికి వెళ్ళగానే మేమైతే ఫస్ట్ అర్చన చేసుకుంటాము శివుని టెంపుల్లో. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కార్తీక మాసం కాబట్టి మేము కథ చేపించుకుందామని ఇక్కడికి వచ్చాము. అండ్ ఎలాగో వచ్చాం కాబట్టి ఆంధ్రాకు కూడా వెళ్ళి ఆహుబిల్లంలో దర్శనం చేసుకొని వస్తాము.
ఆహుబిల్లంది వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను, మీరు పక్కా చూడండి. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే రెడీ అవుతున్నారు. సో మేము మా కోతి చెల్లెతోనైతే మీకు వీడియో చూపిస్తూ ఉంటే కోతి లెక్క మాట్లాడుతూ నా వెనకాల తిరుగుతుంది. సో ఆమెని అంతగా పట్టించుకునే అవసరం నాకు లేదు కాబట్టి వదిలేసిన. సో అక్కడ స్వామి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఆంజనేయ మాల వేసుకున్న స్వామి వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న స్వామి వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు శివుని టెంపుల్కి అయితే లోపలికి వెళ్తున్నాము. చూసేయండి మీరు కూడా మా అర్చన దర్శనం ఎలా అయిందో. సో ఇక్కడైతే చెట్లు ఉన్నాయి, మా మమ్మీ వాళ్ళు ఇంకా దీపం కూడా పెడుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇదే ఎంట్రీ అవుతున్నాం మేము. ఇదే శివుని టెంపుల్. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము, అర్చన కూడా చేసుకుంటాము. సో చూసేయండి. సో చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనము. అండ్ ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో నా చేతిలో ఉన్న కొబ్బరికాయ గుంజుకుంది ఇది. అండ్ ఇది మేము కార్తీక మాసంలో వెళ్ళాము. సో చూడండి, లొకేషన్ చాలా బాగుంది కదా ఇది. సో ఇక్కడ ట్రీస్ అయితే ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. సో ఇప్పుడు గుడిలోకి వెళ్ళిపోదాం పదండి. సో అక్కడ మంకీస్ చూడొచ్చు మీరు. మా మమ్మీ వీడియో తీస్తుంది నాకు. సో ఇదే టెంపుల్ చూడొచ్చు, శివలింగం అక్కడ మీరు. అండ్ వినాయకుడు కూడా ఉన్నాడు. సో ఇక్కడ మా పేరెంట్స్ అయితే అర్చన చేపిస్తున్నారు, మా అత్త వాళ్ళు, మా మామ. సో అర్చన చేసుకుంటున్నాం మేము ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ రామున్ టెంపుల్లో అయితే మేము కథ చేపించుకుంటాము. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో చూడండి, మా దర్శనం అయితే అయిపోయింది, అర్చన కూడా అయిపోయింది. ఇప్పుడు మేము ఆహుబిల్లానికి అయితే వెళ్తాము. ఆహుబిల్లం కూడా చాలా బాగుంటుంది, మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఆహుబిల్లంలో మనకు నరసింహస్వామి అయితే ఉంటాడు. సో ఇక్కడ చూడండి శివలింగం. మా దర్శనం కూడా అయిపోయింది. సో meet you in Ahubillam. Thank you for supporting us. Please do like, share, comment and subscribe to our channel. Bye everyone.